హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి కిచెన్. ఈరోజు మసాలా పాస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేయబోతున్నామో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగానే ఒక క్యారెట్ని తురుముకున్నానండి, కొంచెం క్యాప్సికమ్, ఒక ఆనియన్, 2 మిర్చీలు, 2 టమాటాలు, ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ అండి. మనకి బయట ఏ షాప్లో అయినా దొరుకుతుంది. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ని తీసుకోవాలి. దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటరు మరిగేటప్పుడు నేను ఈ షేప్లో ఉన్న పాస్తాను ఒక 2 కప్స్ తీసుకున్నాను. మీరు ఎలాంటి పాస్తానైనా తీసుకోవచ్చు. ఈ పాస్తా ఉడకడానికి 6 to 8 మినిట్స్ మధ్యలో ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఉంటుందండి. ఇప్పుడు పాస్తా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ వాటర్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాస్తాలో ఒక గ్లాస్ కూల్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న మ్యాగీ మసాలాలో ఉప్పు, కారం ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత దీనిలో మనం మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా ఉడికించుకున్న పాస్తాను వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా తురుముకున్న క్యారెట్ని, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఇలా ఒక 3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనకి పాస్తా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి.